కావచ్చు కాక నాకేం తెలియదు అని అనుకోకు, నాకు అన్నీ తెలుసు, ఎట్లా కొట్లాడన్నా కూడా నాకు తెలుసు. నీ పని ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర పండుగ ఒక్కొక్క రోజు చేస్తుంటారు ఉద్యమం. అట్లా చేస్తే తెలంగాణ రాదు. అందరం ఒకటేసారి కొట్లాడాలి. అందరం ఒకటేసారి కొట్లాడేటప్పుడు చూసే పని నీది, అంతకుమించి నీకేం లేదు అని. అంటే ఎక్కడ కూడా ఇట్లా ఒక ప్రజాస్వామికంగా ఆలోచించి మా పాత్ర మేము కాపాడుకుంటామనేది సాధ్యమవుతుందా? తెలంగాణలోనే సాధ్యమవుతుంది. నాతో ఒక ఆయన చెప్పిండు, డప్పు కొట్టుకుంటా కూర్చున్నాడు పెళ్లి కాడ. నేను పోయి అక్షంతలు వేసి వస్తున్నాను. మామూలు చదువు పెద్దగా వచ్చో రాదో తెలియదు, చిరిగిపోయిన బట్టలు, నన్ను రెక్కలు పట్టుకొని గట్టిగా ఆపిండు. ఇట్లా పెడతారు జాగ్రత్త అన్నాడు. అంటే అమ్ముడు పోయావు జాగ్రత్త అన్నాడు. ఒక మామూలు మనిషి ఆ చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి ప్రాంతము నెత్తిన ఎత్తుకున్నది, హెచ్చరికలు కూడా చేసింది. నువ్వు జర జాగ్రత్తగా ఉండకపోతే బిడ్డ ఇది కుప్పగొలుతుంది, నీ నెత్తి మీద పని పెడుతున్నావు, ఎక్కువ తక్కువ ఊహించుకోకు, నీ పరిమితమైన పాత్ర నీది. మనం ఇలా చేయవలసింది ఏంటంటే ఆ స్పిరిట్, ఆ స్ఫూర్తి, దాన్ని మనం మనసులో నిలబెట్టుకోగలిగితే మనము ఇది కేవలము మన కోసం చేసిన పోరాటం కాదు, మంత్రులమైతాము ఎమ్మెల్యేలమైతామని చేసిన పోరాటం కాదు, తెలంగాణ వస్తే మనం బాగుపడతామనే ఆలోచనతో చేసిన పోరాటం. ఇంతటి నిస్వార్థమైనటువంటి ఉద్యమం మళ్ళీ ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. కానీ ఆ నిస్వార్థమైన ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొందగలిగితే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ అభివృద్ధి అందరికీ లాభం చేసేటువంటి రీతిలో ఉండాలి, అందరికీ ప్రయోజనం చేకూర్చాలని చెప్పి మనం నమ్ముతా ఉన్నాం. అట్లాంటి ప్రయోజనాల కోసం నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, గట్టిగా మనం మన ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మనం నిలబడదాం. అది మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. మిగతాయి వచ్చే ప్రయోజనాలు అనేవి రెండవ కర్తవ్యంగానే ఉండాలి. ఎందుకంటే పోరాట క్రమంలో చాలా విషయాలు విస్మరించడం వల్ల ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత చేయూతనివ్వగలిగితే వాళ్ళకు మేలు చేసిన వాళ్ళమైతాం. కాబట్టి సహాయం కావాలి, వద్దని అంటలేదు. కానీ అదే ప్రధానం కాదు. ప్రధానం ఏంటిది? ఈ ఉద్యమ జ్యోతిని మనం కాపాడటం, ఆ చైతన్యాన్ని నిలబెట్టడం మన ప్రధాన కర్తవ్యం అవుతుంది. ఆఖరిగా మన బాధ్యత ఏముంటుంది? ఈ ప్రాంత అస్తిత్వాన్ని మనం కాపాడుకోవటం కూడా మన పాత్ర ఉంటుంది. దానికోసం మనం పూనుకోవాలి. మన బల్గం సినిమా వస్తే మనం ఎంత హుషారుగా చూసినాం. ఆ సినిమా పైసలు కూడా ఇవ్వకుండా మనం ఎక్కడ పడితే అక్కడ సినిమా వేసుకొని చూసినాం కదా ఊళ్ళలో. అంటే మన సంస్కృతి అస్తిత్వం ఉంటే మనం అంత గట్టిగా నిలబడి కాపాడుకోగలుగుతున్నామంటే కారణం ఆ తెలంగాణ ఉద్యమం. ఉద్యమం లేకపోతే ఆ సినిమా రాదు, ఉద్యమం లేకపోతే దాన్నంత గొప్పగా మనం ఎత్తి చూపటము సాధ్యమయ్యేది కాదు. ఒక మంచి పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయి. నాతో ఒక రియల్ ఎస్టేట్ డీలర్ అన్నాడు, నువ్వు ఏం చెప్తావో ఏమో నాకు ఎరకలేదు కానీ సార్ మీరు తెలంగాణ కొట్లాడి తెచ్చిండ్రు, ఇవాళ తెలంగాణలో మా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం, ఇదివరకు ఆంధ్రోళ్ళ కింద బతికినాం, ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం. మామూలు విషయం కాదు. ఇవాళ తెలంగాణ రాజకీయాలను శాసించే తెలంగాణ వాళ్ళే, మంచి కానీ చెడు కానీ. ఆంధ్ర కంటే మనం మంచిగా నడుపుకుంటలేమా? నడుపుతున్నాం కదా. మన రాజకీయాలు ఏదున్నా చర్చ చేస్తున్నాం, ఘాటుగా విమర్శిస్తున్నాం. కానీ దాని సంస్కృతి పద్ధతి వేరు. అడ్డగోలుగా రోడ్ల మీద పడి రాళ్ళేసుకునుడు, కొట్టుకునుడు, తన్నుకునుడు, బూతులు తిట్టుకోవటం మన దగ్గరనైతే లేదు కదా. ఈ పద్ధతిగా మనం రాజకీయాలు నడుపుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. ఇవాళ మన దగ్గర నుంచి మనమే నాయకులను కాగలుగుతున్నాం. తిట్టేటోడు కూడా మన దగ్గర నుంచే పుట్టి వస్తున్నాడు. ఇంకొకటి వచ్చి నీతులు చెప్పవలసిన అవసరం లేదు. మా మంచి చెడు మనం చూసుకునే శక్తి మనకి ఇవాళ దక్కిందంటే అది తెలంగాణ ఉద్యమం చేయబట్టి. ఒక గొప్ప ఉద్యమం చేసిన చరిత్రలో గుర్తుండాలి. అందుకనే ఒక గుర్తింపు పత్రం ఇవ్వమని అడుగుతున్నాం. ఆ పత్రం తప్పకుండా సాధించుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇచ్చేలోగా మనల్ని మనం రాసుకుందాం. మనల్ని మనం ఈ గుర్తింపు పత్రాలను మనం తయారు చేసుకుందాం, పెట్టుకుందాం. ఒక మాట కేసులే ఎందుకు అనే మాట వస్తున్నది. ఏదైనా కేసులు ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఎవడో వచ్చి పక్కన నెడుతుని మనం వెళ్ళిపోబోతాం. కేసు అయితే ఇప్పుడు మార్చలేరు కదా, అందరి మీద కేసులు ఉన్నాయి. ఊరికే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే కేసులైనా ఉన్నాయి. ఏమి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరు అనేది మనకు తెలుసు. అప్పుడు మనం ఆ ముచ్చట గురించి మాట్లాడుకుందాం. లేకపోతే ఏమవుతుందంటే ఎవడో వచ్చి తన్నకపోతే మనమేం కావాలి రేపు? ఆ గుర్తింపు అడిగేది ఉండని దాన్ని అట్లా
మీకేమన్నా సమస్యలు ఉంటే మనం 4 గోడల నడుమ అప్పుడు మాట్లాడుకుంటాం. ఇవన్నీ పబ్లిక్గా చర్చించేవి కావు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మన దాంట్లో ముఖ్యంగా పనిచేసిన అందరి మీద కేసులు ఉన్నాయి. కొందరు జైలుకు పోయినరు, కొందరు తప్పనిసరిగా 151 కింద కార్యక్రమాలలో పాల్గొనకుండా వాళ్ళను దిగ్బంధనం చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళలో 99% ఈ రకంగా ఇంటి ఉన్నారు. లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, తిరిగేడు మంది ఉంటారు. వాళ్ళని ఎట్లా చేయాలనేది, వాళ్ళని ఎట్లా గుర్తించాలనేది సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి. ఇప్పుడు దాని గురించి తొందరపడకండి, టెన్షన్ పడకండి. దాన్ని ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పరిష్కరించాలనేది మనం చూద్దాం. మీ అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ఐక్యత తెలంగాణను కాపాడుతుంది, ఉద్యమకారులకు ఒక పాత్ర ఉంది అనేది గుర్తుపెట్టుకుంటూ సెలవు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఒక 2 విషయాలు మరొకసారి స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత సార్ మీద ఉన్నది. బాగుంటుంది అనే దాంట్లో ఒక క్లారిటీ వచ్చింది మనకు. ఈరోజు ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళే కాకుండా ఇమ్మీడియట్ గా బెయిల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. రెండో అంశం ఏంటంటే ప్రతి సందర్భంలో నిరసన తెలిపేటువంటి పరిస్థితుల్లో 151 సిఆర్పిసి ఒకటి ఉంటుంది, 151 సిఆర్పిసి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ద్వారా మన మీద అన్ని పోలీస్ స్టేషన్లలో మన పేర్లు, మనతో పాటు ఒక 4-5 పేర్లు, A1 కాచా సత్యనారాయణ, A2 రంగారెడ్డి, A3 లక్ష్మారెడ్డి, A4 పురంజా, A5 శ్రీధర్, అట్లా అంటే ఒక 5-6 పేర్లు ఉంటాయి. ఆ పేర్లతో పాటు అవి కాకుండా అండర్స్ అని, దయచేసి కూర్చొని తెలుసు, అండర్స్ అని ఉంటాయి. అందులో 10 మంది పేర్లు ఉండొచ్చు, 5 పేర్లు ఉండొచ్చు. పర్టికులర్ గా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి కోదండరామ్ గారికి ఒక హామీ ఇస్తున్నాము. ఎల్బీ నగర్ నియోజకవర్గం కానివ్వండి, మలక్పేట కానివ్వండి, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, మహేశ్వరం కానివ్వండి, ఉప్పల్ కానివ్వండి, ఈ 5 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో డాటా అయితే మేము సేకరించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మాకు ఎలాంటి ఇబ్బందులు. ఇదే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మొత్తం 119 నియోజకవర్గాల్లో లెక్కేసుకుంటే ఒక నియోజకవర్గానికి 5 మండలాల కంటే ఎక్కువ యావరేజ్ గా 5 మండలాలలో పూర్తి స్థాయిలో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు మండలానికి 20 మంది చేసుకున్నా 100 మంది అవుతారు. మేమేమంటామంటే మీ ద్వారా, మా వేదిక ద్వారా 100 మందిని మీరు గుర్తించండి. ఒక గొప్ప మాట చెప్పింది ఇప్పుడు కోదండం సార్. ఏమని, ఒకవేళ మనం అదే ప్రామాణికం కనుక తీసుకోకపోతే తెలంగాణ ఉద్యమంలో పనిచేయడంతా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎట్లయిరో ఈడ కూడా ఉద్యమకారులు అని చెప్పి డూప్లికేట్ ఉద్యమకారులు చాలా మంది వస్తారు. కాబట్టి ఒక ప్రామాణికం తీసుకుంటామని చెప్పి చెప్పగానే చెప్పిండు ప్రభుత్వం చెప్పే విషయాలు. అది మాకు కూడా సమ్మతమే. కానీ దానితో పాటు మీరు నియోజకవర్గ స్థాయిలో మీకున్నటువంటి జేఏసీ పదవులు కావచ్చు, ఆ రోజు మేము ఉద్యమంలో పనిచేసేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకంగా పనిచేసి ఇన్ఛార్జి కావచ్చు, ఇన్ఛార్జి లేనటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఒక నియోజకవర్గానికి 100 మందిని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఎవరు జెండా పట్టలేదు. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పెట్టిన పిడికల మంది కూడా ఉండరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంత పిడికల మంది ఉండొచ్చు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తే కొట్లాడిన ఒక నియోజకవర్గాలు కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి తప్ప పరిమితమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళందరి డేటా కూడా ఒకవేళ కనుక మనం కనుక కోదండం సార్ చెప్పింది వినలేదనుకో, మళ్ళీ ఇప్పుడు జరగబోయేటువంటి ప్రక్రియ ఏం జరుగుతుంటే, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 64 మంది శాసనసభ్యులు వెళుతున్నారో 64 మంది శాసనసభ్యుల పిల్లలు, దోస్తులు, చుట్టాలు అందరూ కూడా ఉద్యమకారుల కింద క్లెయిమ్ చేస్తారో వాళ్ళందరూ కూడా 250 వేల జాగబోతుంది. దయచేసి మేము మళ్ళీ మేము మా వేదిక ద్వారా చెప్తున్నాం, ఉద్యమకారుల సంక్షేమ సంఘం కోసం ఒక ప్రయత్నం కూడా మేము ఏం చేసినామంటే, సార్ ఒక మాట అన్నాడు, ప్రభుత్వమే ఇవ్వడం కాకుండా మన గుర్తింపును మనం ఉంచుకునే విధంగా ఏదో ఒక పని చేద్దామన్నారు. మా దగ్గర ఉద్యమకారుల లిస్టు కావాలని చెప్పి కోదండం సారు జేఏసీ నాయకులకు చెప్తే ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. అన్న నా పేర్లు పోలీస్ స్టేషన్ కాడికి పోయినప్పుడు పోలీసులు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎవరో 4 పేర్లు 5 పేర్లు రాసి మిగతా వాళ్ళందరూ కూడా పక్కకు పోతారు, అండర్స్ పెడతారు. కానీ ఆ రోజు కనుక మనకి ఈ స్టోరీ అంటే ఒకవేళ ఇట్లా జరుగుతుంది అని అనుకుంటే అందరి పేరు రాదు. బ్రహ్మాండంగా ఇంకో 2 సంవత్సరాల ముందనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఏం చేసిందంటే 100 మంది ఉంటే 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. మనం కూడా ఏం చేసాము, ఎల్బీనగర్ చౌరస్తాలో ధర్నా చేయాలి, ఎల్బీనగర్ చౌరస్తాలో నిరాదరణ చేయాలంటే కనీసం 150 నుండి 200 మంది ఉంటేనే ఉంటుంది. కేసులు రాసినప్పుడు మాత్రం 10 పేర్లు రాసి, ఎవరి పేరు రాసిందంటే కాన్సత్రాల పేరు ఏమని ఉంటే అందరూ టీం లీడర్.
ప్రజా సంఘాలు వచ్చి రోడ్డు ఎక్కాలంటే వికలాంగుల సంఘం వాళ్ళు వచ్చి 40 మంది చంద్రపూర్ చౌరస్తాలో ధర్నా చేశారు. వాళ్ళని లేపలేరు, కొట్టలేరు. అరే ఇదే అని చెప్తే 2 కిలోమీటర్లు ప్యాకప్ అయింది. అప్పుడు ఉన్నటువంటి ఐజీ వెంకటేశ్వరరావు ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చిండు. అరే ఈ లేని పొందంతా చేస్తున్నారు, ఫస్ట్ ఆ కక్షసత్రం లోపలేరు అని చెప్పి. అంటే ఆ స్థాయిలో ఉద్యమం ఇక్కడ నడిచింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి మీకు విన్నవించేదంటే ప్రభుత్వం ఏదైతే పారామీటర్స్ తీసుకుంటుందో ఆ ప్రామాణిక మేము తీసుకున్న దాంట్లో ఒకటి మాత్రం ఎఫ్ఐఆర్ తీసుకోమనండి. కానీ 250 గజాల జాగని 100 మంది అంటే కనీసం ఒక ఎకరానికి 20 మంది 15 మంది అకామిడేట్ అవుతారు. నువ్వు 250 ఇవ్వకుండా నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం 250 కూడా 150 గజాలు జాగ ఇచ్చినా, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఇవ్వకున్నా ఒక డిమాండ్ మీరే పెట్టండి. మా అందరి తరఫున ఉద్యమకాల తరఫున ఏది చేస్తే బాగుంటుంది దాంట్లో ఒక కొన్ని గైడ్లైన్స్ కోదండరామ్ సార్ గారు ఆ గైడ్లైన్స్ తీసుకొని చేయగలిగితే ప్రభుత్వం మీద పెద్ద భారం పడదు. ఒక నియోజకవర్గానికి 10 ఎకరాలు లేదా 15 ఎకరాల కంటే ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. ఆ 15 ఎకరాలు అనేది పెద్ద ప్రభుత్వానికి కష్టమైన పని కాదు. ఎవరికో 1000 ఎకరాలు 100 ఎకరాలు మనం కట్టబెడుతున్నాం ఆదానికో అంబానికో, అది చర్చ, పెద్ద చర్చ. లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, మా గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు మళ్ళా అదే ఆదాని అంబానీ పోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మీ అన్నిటికీ ఒకటే చెప్తున్నాం. ఉద్యమకారులకు సంబంధించినటువంటి 2 అంశాలు, ఒకటి గుర్తింపు అనేది పెద్ద అంశము, రెండోది 250 జాగా పెన్షన్ భారం అవుతుంది. కాబట్టి మీరు చెప్పిన పెన్షన్ 25,000 రూపాయలు ఆచరణ సాధ్యం కానటువంటి పెన్షన్ అడుగు. మేము ఎవరు కూడా అంత ఆశపడతలేము, అంత ఆశగా అడగడానికి కూడా మేము సాహసం కూడా చేయట్లేదు. మినిమం ఎంతైనా పెట్టి వాళ్ళకి ఏమైనా చేయండి. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో 96-95 వరకు కూడా గుర్తింపు ప్రక్రియ కొనసాగింది. ఇది నిరంతర ప్రక్రియ. కానీ మీరు తెలుసుకుంటే 15 రోజులలో మీ దగ్గర ఉన్నటువంటి డాటా సోర్స్ ఉంది. 15 రోజులలో మీరు మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేయొచ్చు. నియోజకవర్గానికి కనీసం ఒక 100 మందిని కనుక మీరు సెలెక్ట్ చేసి చేయగలిగితే మిగతా 119 నియోజకవర్గాల ఆటోమేటిక్ ఎవరైతే ఉద్యమకారులను మీరు గుర్తించంటే ఉద్యమకారుడు చెప్తాడు, నువ్వు ఎన్నడూ ఉద్యమాలు పనిచేసినావు అని చెప్పి కథానాయక ఆ ఉద్యమకారుడు చెప్తాడు. ఆ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మీ అందరి వెంట ఉంటాము. మేము పూర్తి స్థాయిలో మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఉద్యమకారుల సంఘాలు ఏదైతున్నాయో అన్ని సంఘాలు కలిపి పనిచేసేదానికి కూడా మేము పూర్తి స్థాయిలో మీ వెంట ఉంటాం. ఆ బాధ్యత మీరే తీసుకోండి. ప్రభుత్వానికి ఆగస్టు 6వ తారీఖు లోపల జయశంకర్ సార్ గారి మీద చాలా రేవంత్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి జయశంకర్ సార్ అంటే ఇష్టం, నాకు గద్దర్ అంటే ఇష్టం, లేకపోతే మన కాలేజీ అంటే ఇష్టం. నా గొడవ ఒక పుస్తకం ఇచ్చింది, మనం అద్భుతం అనిపించింది. నా గొడవ అంటే మన గొడవాలి. ఏదో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఇక్కడ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి కొంత సహచర మిత్రత్వం ఉంది. కాబట్టి ఆ ఇచ్చినటువంటి సింబాలిక్ గా మరి ఇచ్చిందా, కాలేజీ రాసినటువంటి బుక్ ఎందుకు ఇచ్చిండో మరి. నా గొడవ అంటే ఆ నా గొడవ మన గొడవగా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరొకసారి. ఎందుకంటే విభజన సమస్యలు ఉన్నాయి. 9th షెడ్యూలా 10th షెడ్యూలా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఒకటి పోయింది, కానీ మిగతా సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి మాకు సంబంధం లేదు. ఉద్యమకారులకు మళ్ళీ ఒక అవకాశం మాత్రం మీరు ఇవ్వలేని అనుకుంటున్నాం ప్రభుత్వాన్ని. దాన్ని తీర్చే బాధ్యత మీ ఉందని చెప్పి మరొకసారి చెప్తూ, మా చిన్న ప్రయత్నం ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ఒక సర్టిఫికెట్ అంటే మేము ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. కాబట్టి ఉద్యోగం చెప్తున్నాం. ఇప్పుడు పేరు పేరున పిలిస్తే దయచేసి నారాజ్ ఒక నిమిషం